మాధవా మాధవా ఏంటండి మాధవా ఏదో కొమ్ముడు పోయాడు ఏంటో గంతులు నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది ఏం జరిగిందేమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఇప్పుడు వచ్చి చూసే ఓపి నాకు లేదు గానీ వేసుకొని వేసుకోని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి. నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత? జీవ, దోమ, బొద్దంక, డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావుట్రా వెర్రివేతమా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః, మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామ్మ నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడమే పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోచ, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మ 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 నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పుకో. ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. ఈ రోజు మనకి ఓ సుదినం. మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు, మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు, మనల్ని ఆనందింపచేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. నాలుగు మొక్కలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవడైనా సరే శివుడు వేషం కట్టాడు అనుకోండి, మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసండి. అంత గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమండో సూర్య గారు, ఏమండో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోనివ్వండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి. శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి, కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలమ్ముకుని బతికే యాదవుడు నన్నేనండి. వీడేంటి శివుడు వేషం కట్టడం ఏంటని అందరూ ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకున్నావారండి. అట్లాంటప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నేర్పిన మా గురువు గారు, ఇదిగో హేమ గారు. ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారికి చెందాలి. అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి. రండి, మరేం పర్వాలేదు. రమ్మని మీరు అని చెప్పండి బాబు. రండి. మొహమాటం అండి. వీరేనండి మా గురువు గారు. చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. ఏమిటిది మాధవ, ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడ్తలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా.
అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడం తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టముకేసి చాటుకోవాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు, సహస్రనామాలు, త్యాగరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టారు బాబు. ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి రాసినంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ ఏమండి? మీకు అన్ని తెలుసు అనుకోమాకండి. కొన్ని మీకు తెలివి తెలుసా బాబు? ఏమండి? నీతో శివునిలో కొట్టకూడదండి. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు. ఇవ్వు. నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయాను అమ్మాయి గారు. పొద్దునే పాలు పోయడానికి కానీ పార్థమ్మ గారి ఇంటికి వెళ్ళాను కదండి. ఆవిడేమో ఏవా ముగ్గు తొక్కడా వెళ్ళావా? ఈ రోడ్డు నీ బాబు అనుకున్నావా? జోగులేస్తున్నావా? నీ మొహం పెరగైపోతే ఉన్నావు. మాటలు జాగ్రత్తగా రాని, నా మొహం పేడలా కనబడుతున్నా. మళ్ళీ జోగులేస్తున్నావా? ఈసారి నిజంగానే పెరగైపోతురు. వచ్చేయ్, రా. అమ్మాయి గారు ఆపారు కాబట్టి పాస్ అయిపోయావు. దమ్ములు లేవని చెప్పవా? వాడంతా మన ముందు కుచ్చుకుచ్చు కుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడిగా పాస్ అయిపోతాడేమో అనుకున్నానండి. కానీ బాగాలేడా? బాగాలేకపోవడం ఏంటండి, డబ్బా పనిలో ఉన్నాడండి. మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యన్ అంటండి. పెళ్లి కొడుకుగా పాస్ కావు పో అన్నానండి. ఆయన ఇట్టి బిఏ అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? అయ్య బాబోయ్, మీకు డిగ్రీలు దేనికండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సి, పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉన్నాయంటండి. మీరే విద్యుత్ తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. అక్క, ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏం మాధవా, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా? ఏమయ్యా ఏంటండి ఊరు మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు? ఊరికేంటండి, ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూగో జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయింది లేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్న, చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, దగ్గు, అబ్బా ఉండండి. సిగ్గు, ఎగ్గు. ఎగ్గు, సిగ్గు. ఎగ్గు, సిగ్గు. కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు, శివధనుస్సుకు తొలి ఎగ్గు, చెవజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు. ఏమిటి తమ రాసిన 20-25 పుస్తకాలు ఆయుత్తులవేనా, ఆకాశులవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు గాని నీతులు కాదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎగబడి కొంటారు. అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరు కొంటారు? అదిగో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదేగాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకు తిరిగి చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, మీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజుగారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి. అలా చేశారనుకోండి, వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. విషయం చెప్పండి. దానికి వస్తున్నానుండు. ఏమి లేదు రాజుగారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందండి. దాంతో పాటు వీటినే జతపతి తోచేద్దాం.
దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి అమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురమని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్లీలమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు వచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులను తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ. అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సక్క ఊళ్ళు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా. అంత వింత గాథల్లో ఆనందలాల. అబ్బా, అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పదాల దగ్గర నుంచి తంపుడు పదాల దాకా, కోళ్ళమ్మ పదాల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా. మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ. మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడిద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా అయిపోయి. బాబా నువ్వు చెప్పాబా, ఇట నాటికి మనమే కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే, పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. సగమా పని సగమా పని మాపా. పిల్లలు వచ్చేసాను రా. రండి రండి పట్టుకోరా. రండి రండి రా. నన్ను కొంచెం పైకి ఎక్కడ ఇవ్వండి రా. ఎక్కడ కొంచెం దారి దారి పాలని మీకేరా కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? అరే చేపలు విశేషాలేంటి? దొమ్మిలు కొట్టట్లు. రండి రా, అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో, ఇటు చెప్తాను. మాధవా, ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కదా చూడాలా. అందరికి అదేటే కదా. నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. బాబు మాధవా, ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు ఆడుట్టు పకటేసుకాడే. ఆడిదేయట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం. ఎర్రి మానవులారా, అది సరిగా నువ్వురే. మాస్టర్ గారు 2 అమ్మాయికి నీకు ఉన్న అదేంట్రది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు. నిన్ను చెట్లు అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా. ఒళ్ళు
వస్తాడేమయ్యా తాగుపోతే తప్పు కదరా ఆ అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారే వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యుంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదవాణి చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. నా వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. అవును. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయ్యి ఉండేవాడిని పిచ్చిబండ.